అలాగే ఇంకటి పాల్గొన్నారు అచితస్య అన్నస్య నేస్య ఆపహ అన్నసంగం సేదయంచ విధికుంచ స్వభావంచ ఏదైనా ఆయనటువంటి జలము అన్నాన్ని చిన్న భాగాలుగా ముక్కలుగా పొడిగాయి దాన్ని ముందుకున్నాయి. ఈ చర్యల్లో నచ్చిన ఏం చేస్తుందంటే దానంతా కూడా బాగా వండి భవిష్యత్తు చేస్తే మండలం అన్న వండి రసాయనాలుగా మార్చి ఆయా చర్యలు బాగా ఎకరానికి తేజస భవిష్యమానసు దేహభావైన పరిణామానాలు ఆత్మబుద్ధాలు అని ఏం జరుగుతుందంటే దేహానికి ఆహారం పోవాలి. ఆహారాన్ని నిర్మించడానికి జలంలో లోపలికి జలము ఈ పూజంతా జరగాలి అని చెప్పి స్వామికి అక్కడ 2 అక్షతలు తీసుకొని స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. అందరూ కూడా చేతిలో అక్షతలు తీసుకోండి. భగవదనుజ్ఞయా భగవత్కైంకర్యార్థం శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుజ్ఞయా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యార్థం శుభాభ్యాం. అక్షతలు అందరూ కూడా ఎడమ చేతిలో వేసుకొని కుడి చేయి మొదలుపెట్టి కుడి తొడ మీద పెట్టుకోండి. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగాత్ ఉత్తర ప్రదేశే శ్రీకృష్ణ కావేర్యోః మధ్య ప్రదేశే భగవదాలయే శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సమస్త లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లక్ష మల్య పుష్పార్చన మంటపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది పశ్చ సంవత్సరాణాం మధ్యే శ్రీ జయనామ సంవత్సరే దక్షిణాయనే వరసర్తు శ్రావణ మాసే శుక్లపక్షే మాస శుభ నక్షత్ర శుభ ముహూర్త శుభ లగ్న ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదినం. అందరూ కూడా మీ యొక్క గోత్రము తర్వాత మీ వారి పేరు తర్వాత మీ పేరు మీ పిల్లల పేరు అంతమా ఉన్నట్టయితే ముందుగా తర్వాత మీ వారి పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు పెట్టుకొని మమ అనుకొని సహన కుంభానం అనుకోండి. భగవాన్ గోత్రోత్పత్య శ్రీ భూనీలాగ్రే శ్రీ వెంకటేశ్వర స్వామినః సమస్త లోక కళ్యాణార్థం మమ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు గ్లాసు స్పూను ఉన్నాయి కాబట్టి అవి మీ ముందు పెట్టుకొని ఆ గ్లాసులో తీర్థం ఎడం చేతితో కుడి చేతిలో వేసుకొని కుడి చేయి కడుక్కోండి. ఆచమ్య అందరూ కూడా అచ్యుతాయ నమః చెప్పండి. అందరూ కూడా చెప్పుకుంటూ చేయండి. అచ్యుతాయ నమః
రెండోసారి అనంతాయ నమః. రెండోసారి వేసుకొని మళ్ళీ అనంతాయ నమః అంటూ తాగండి. గోవిందాయ నమః. మూడోసారి గోవిందాయ నమః తాగి తుమరస్తో వచ్చాయ మళ్ళీ చేయగలుక్కోండి. 3 సార్లు చేతులు స్వీకరించిన తర్వాత మళ్ళీ అంటే 3 సార్లు తాగిన తర్వాత 4వసారి చేయగలుక్కోండి. కలుపుకున్న తర్వాత దండం పెట్టుకోండి. చెప్పండి అందరూ. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. అందరూ కూడా చేతిలోకి అక్షతలు చేసుకోండి. పృథివ్యాః మేరోః ప్రస్తర్తిః పూర్వో దేవతా స్థలం ఛందః ఆసనే వినియోగః. మీరు కూర్చున్న దగ్గర నుంచి మీకు కుడి చేతి పక్క నుంచి 4 దిక్కుల్లో వేసుకోండి. ఓం లం విమలాసనాయ నమః, యం యోగాసనాయ నమః, లం కూర్మాసనాయ నమః, అం అనంతాసనాయ నమః. వెనక్కి వేసేసుకొని నమస్కారం చేసుకోండి. పరమాత్మా దేవత దైవికాయ సిద్ధః ప్రాణాయామి యోగః. Mama,
Come on. Oh, come on. Okay. Okay. కుర్రాడు నిద్రపోతున్నటువంటి మంచం పైన విక్రమాదిత్యుని యొక్క ఆస్థాన ఆ రాజ్యం యొక్క అధికార చిహ్నం వరాహం పంది, దాని యొక్క కంచు విగ్రహం ఒకటి పైన పెట్టారు ఫోటోలాగా. ఆ గాలికి అదల్లా ఊగి వచ్చి ఈ కుర్రాడు గుండెలిమి పడింది. మంచం మీద నిద్రపోతున్న కుర్రాడు గుండెలిమి పడింది. ఎప్పుడైతే గుండెలిమి పడిందో ఇతని శ్వాస ఆడలేదు, వెంటనే మంచం మీద చచ్చిపోయాడు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. 18 సంవత్సరాల క్రితం చెప్పాడు వీరుడు, విక్రమాదిత్యుడు కుమారుడు చచ్చిపోతాడు 18 సంవత్సరంలో అని. అదే సంవత్సరంలో అదే రోజున అదే సమయాన్ని చచ్చిపోయాడు. అంత బాధలో కూడా విక్రమాదిత్యుడు సభని కొలువు తీర్చి ఆ కొలువులో అందరినీ కూర్చోబెట్టి విక్రమాదిత్యుడికి సన్మానం చేసి ఈ రోజు నుంచి మిహిరుడిని అందరూ కూడా వరాహ మిహిరుడు అని పిలవండి అని చెప్పాడు. హరిసింగ నాలుగు బిరుదు ఆయన ఇస్తారా రాజా రాబాబు మిహిరుడికి వరాహ మిహిరుడు, వరాహ కాలంగా చచ్చిపోతాడని చెప్పాడు కదా 18 సంవత్సరాల క్రితం. వరాహ మిహిరుడు అని పేరించి ఆయన సత్కరించాడు. ఆ వరాహుడు ఎంత గొప్పవాడంటే సూర్య కుటుంబ వ్యవస్థ గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, అలాగే చంద్రగ్రహణం గురించి, సూర్యగ్రహణం గురించి మన పంచాయతీ చెప్పిన మహానుభావుడు వరాహుడు. మధ్యప్రదేశ్ లో ఉంటాడు. శైల పట్టికలు తయారు చేశాడు. ఆయన తయారు చేసిన శైల పట్టికలు ఈవేళ పంచాంగాన్ని రచించడానికి కూడా ఆధారం అవుతున్నాయి. అటువంటి మహానుభావుడు మధ్యప్రదేశ్ లో పుట్టాడు. ఇక్కడి నుంచి పట్టుకోద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏమిటిది? గుజరాత్. గుజరాత్ తెలంగాణ ఇక్కడ పుట్టిన మహానుభావుడు పేరు చెప్పండి. మహాత్మా గాంధీ. పక్కనే ఫోటో పెట్టుకున్నాం మనం. ఈ దేశ స్వతంత్రం కోసం దక్షిణాఫ్రికాలో బానిసల చదువుకొని పెద్ద ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి పొల్లాయి గుడ్డలు పెట్టుకుని దేశం మొత్తం కూడా పాదయాత్ర చేసి అతి నిరాడంబరంగా జీవించి గ్రామ గ్రామానికి వెళ్లి గండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం చెప్పే మంత్రం ఏమిటి? జై హింద్ అనేటటువంటి నినాదాన్ని భారతీయులు అందించినటువంటి పుణ్యమూర్తి ఒక విమాన ప్రమాదంలో భారతదేశానికి కావాల్సిన స్వతంత్రం కోసం విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల యొక్క సహకారం కూడా తీసుకుని బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించడం కోసం భారతదేశానికి ప్రయాణమై వస్తుంటే ఆ విమానం యాక్సిడెంట్ లో చనిపోయాడని ప్రకటించారు. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమీ దొరకలేదు అప్పటికి కూడా. అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి ప్రదేశం. ఇక్కడ శైలేంద్రుడు, ఖారవేలుడు పరిపాలించినటువంటి రాజ్యాలు ఇవి. ఖారవేలుడు అంటే వాయుదేవుని అవతారంగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఒరిసీయులు. కాబట్టి ఈ శైలేంద్రుడు, ఖారవేలుడు వీరి యొక్క పరిపాలన, అశోక చక్రవర్తి పరిపాలన కూడా, కళింగుల పరిపాలన కూడా ఉన్నటువంటి ప్రదేశం ఈ ఒరిస్సా ప్రాంతం. పూరి జగన్నాథుడి ఆలయం ఉన్నది అక్కడ. అక్కడ కోణార్క దేవాలయం ఉన్నది. కోణార్క దేవాలయం ఆ రోజుల్లోనే భారతీయులు ఎలా తయారు చేశారంటే 4 గోడలు అయస్కాంత క్షేత్రాలతో ఆలయాన్ని నిర్మాణం చేశారు. గాలిలో తేలే విధంగా సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని పెట్టారు. ఆ రోజుల్లో డచ్ వారు పోర్చుగీస్ వారు సముద్రయానం చేయడం కోసం సముద్రమే ప్రయాణం చేస్తుంటే అక్కడ ఉన్న సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టు వచ్చినట్టు వారి యొక్క దిక్సూచులు పనిచేయడం లేదట. 7 పనిచేయడం లేదని వెతుకుంటూ ఊళ్ళోకి వస్తే ఇక్కడ కోణార్క దేవాలయంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి వెళ్ళి గోడలు మొదలు కొట్టారు. అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి విగ్రహం కింద పడిపోయింది.
పార్కుల్లో చూడండి మీరు ఎప్పుడైనా వెళ్తే. అటువంటి గొప్ప సైన్స్తో నిర్మాణమైనటువంటి కోణార్క దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం భారతదేశంలో. అటువంటి ప్రదేశం ఇది. కాబట్టి ఇక్కడే చాందీపూర్ ఉన్నది. అక్కడ క్షిపణి ప్రయోగశాల నిర్మాణం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ నుంచి క్షిపణులు ప్రయోగించడం, అది సముద్రం మీద ప్రయోగించి రక్షణ చేయించే విధంగా దాన్ని తయారు చేస్తారు. అటువంటి క్షిపణి ప్రయోగ కేంద్రం కూడా ఈ ఒరిస్సాలో ఉన్నది. ఇక్కడ నుంచి పక్కకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇక్కడ చూడండి మహానుభావుడు కనబడుతున్నాడు. ఈ పేరు బిర్సా ముండా. ఏమిటి పేరు? తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గిరిజనుల్లో అక్షరాస్యత పెంచడం కోసం ప్రయత్నం చేశాడు. మూఢనమ్మకాలను దూరం చేయడం కోసం ప్రయత్నం చేశాడు. పుట్టిన ప్రతి గిరిజనుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి స్వతంత్ర సంపాదన కోసం పోరాటం చేయండి యువతర వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించాడు. అటువంటి బిర్సా ముండా పుట్టినటువంటి ప్రదేశం, ఉద్యమం చేసిన ప్రదేశం. ఇవాళ మధ్యప్రదేశ్ లో భాగంగా ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడిన ప్రదేశం. ఇక్కడ నుంచి పక్కకు వస్తే మధ్యప్రదేశ్ అనగానే గొప్ప చక్రవర్తి, నెమలి సింహాసనం ఉన్నటువంటి చక్రవర్తి ఎవరు? నెమలి సింహాసనం ఎవరిది? సుధాముడు. చెప్పేవాడు మళ్ళీ చెప్పొచ్చుగా. సుధాముడు. కాబట్టి కృష్ణుడి స్నేహం అంటే అది. ఫ్రెండ్షిప్ డే అని ఒకరోజు ఫ్రెండ్షిప్ కాదు, జీవితాంతం చేస్తే అది ఫ్రెండ్షిప్. కుమారు, నా పేరు తనికెళ్ళి సత్యరావు కుమార్. భారతదేశం యొక్క ఔన్నత్యం విద్యార్థులకు తెలియడం లేదు. ఈ దేశం యొక్క యువతులకు తెలియడం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, చారిత్రాత్మక మహాపురుషులు కానివ్వండి, వీరులు శూరులు ఈ దేశం కోసం ఆరాధన శ్రమించి బలిదానాలు చేసినటువంటి మహానుభావులు. ఇవి ఈనాటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అమలు పరిస్థితి వచ్చింది. కాబట్టి భారతదేశం ఔన్నత్యం ప్రతి వారికి అర్థమయ్యే విధంగా భారత దర్శనం కార్యక్రమాన్ని తీసుకుని 1,00,000 మంది విద్యార్థులకి ఈ భారతదేశం కార్యక్రమం చెప్పాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 32 స్థానాల్లో పూర్తి చేసి ఈవేళ 33వ కార్యక్రమంలో తావల్లో చేస్తున్నాను. ఇంతవరకు 25,124 మందికి చెప్పాను. దానికి ఈ రోజు శ్రీ సాయి జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల సంఖ్య కూడా జోడి 25,000 దాటే మైలురాయిలోకి ఇవాళ తావల్లో ప్రవేశిస్తున్నాను. ఇది 1,00,000 మంది విద్యార్థులకు చెప్పాలి. ఈ విద్యార్థులందరూ కూడా ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా, మేరా భారత మహాన్, ఈ దేశం చాలా గొప్పది, ఎందుకు గొప్పది అని తెలుసుకున్నటువంటి అవగాహన కలిగిన వ్యక్తులుగా వీళ్ళని తయారు చేయాలని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని వీళ్ళు నిలబెట్టే విధంగా వీళ్ళు జీవించాలని ప్రపంచ చరిత్రకారులు చెప్పినట్టు ఏదైనా ఒక దేశం ఒకసారి స్వతంత్రాన్ని కోల్పోతే గ్రహపాటు అనుకోమన్నారు. రెండోసారి స్వతంత్రం తెచ్చుకుని ఆ దేశం స్వతంత్రాన్ని కోల్పోతే ఆ దేశ ప్రజలు పొరపాటు చేస్తున్నారన్నారు. మూడోసారి కూడా స్వతంత్రాన్ని కోల్పోతే ఆ దేశ ప్రజలు దేశద్రోహులు అనుకోమన్నారు. 800 సంవత్సరాలు మొగలాయిలు, 200 సంవత్సరాలు తెల్లవాళ్ళు. మూడోసారి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈసారి ఈ దేశ స్వతంత్రం మూలాలు కాపాడుకోలేకపోతే మనందరం దేశద్రోహులు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దేశాన్ని రక్షించేటటువంటి దేశభక్తులు తయారు చేయాలన్న ఒక్క సంకల్పం మాత్రమే నిస్వార్థమైనటువంటి భావన. ఈ భారత దర్శన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ భారతదేశ ఔన్నత్యం యొక్క గొప్పతనం ప్రతి వారికి తెలియాలి. ఈ మూల్యాన్ని కాపాడుకోవాలి అన్న భావన ప్రతి విద్యార్థులను యువత యువకులు రావాలన్న దానికోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది. ఇవాళ 25,000 దాటి 33వ కార్యక్రమంగా 26,000 ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దీనికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఎక్కడ ఏ జిల్లాలో ఎవరు పిలిచినా కూడా తప్పనిసరిగా భారతదేశ కార్యక్రమాలకు వస్తాను. నా డబ్బులు, నా ప్రయాణ ఖర్చు నేను ఖర్చు పెట్టుకుని నా బ్యానర్ నేను తీసుకొచ్చి ఒక 2 గంటల ఈ కార్యక్రమాన్ని మీ ముందు ప్రజెంట్ చేసి మీ అందరిలో కూడా దేశభక్తి ప్రపూరితమైనటువంటి భావాన్ని నింపి వెళ్తాను. దీనికి ఏ విధమైనటువంటి ఖర్చు లేని కార్యక్రమం, శ్రద్ధ మాత్రమే ఆ కాలేజీ యాజమాన్యాలు, అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో, హై స్కూల్స్లో ఈ కార్యక్రమం చెబుతున్నాను. కాబట్టి 6వ తరగతి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీ అందరి సహకారంతో లక్ష్య చేయడానికి సహకరించమని కోరుతున్నాను.
నమః